ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ యొక్క ఎగ్జామ్స్ చూసినట్టయితే కేవలం మనకు 2.5 గంటలు 3 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ యొక్క తక్కువ టైమింగ్ లో మనం ఎన్ని ప్రశ్నలకు సమాధానం చేయగలిగితే అంత త్వరగా మనం మన యొక్క ర్యాంకింగ్ లో ఉంటాం. పోస్ట్ కూడా మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీకు సమయం అనేది చాలా తక్కువగా, మనం ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే అంత త్వరగా మనం అన్నిటికీ సమాధానం అయితే గుర్తించగలం. సో అందువల్ల మీకు ఈ రోజు నుంచి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్, ట్రిక్స్ ఇలా చాలా అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా అవి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో డైలీ వాచ్ చేయండి తప్పకుండా. సో మార్నింగ్ 10 o'clock కల్లా నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్లీజ్ చూడండి. సో ఈ రోజు మనకు దక్షిణ భారతదేశంలో సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలకి ఒక సింపుల్ కోడ్ అని చెప్తాను. సో మీరు ఆ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్న సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలకు చెప్పమంటే కనీసం ఒక 30 seconds or 45 seconds అయితే ఆలోచిస్తారు. సో మీకు 1 or 3 seconds లో ఆ యొక్క రాష్ట్రాలను చూడంగానే గుర్తుపట్టేలాగా ఒక కోడ్ అయితే చెప్తాను. సో ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుండొచ్చు. సో మనకు దక్షిణ భారతదేశంలోని సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలకి మనకి ఇప్పుడు సింపుల్ గా కోడ్ అనేది నేర్చుకుందాం. సో అన్ని రంగాలకు సంబంధించిన అంటే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన కోడ్స్ అనేది నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మనకు సోషల్లోకి వెళ్ళినట్లయితే దక్షిణ భారతదేశంలో సముద్ర తీరం ప్రాంతం కలిగిన రాష్ట్రాలు అన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్. మనకు ముందుగా ఈ యొక్క దక్షిణ భారతదేశం గురించి ఒక చిన్నది డ్రాయింగ్ అనేది చేస్తాను చూడండి. సో మనకి తెలిసి ఉంటుంది, మన యొక్క భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే ఉత్తర భారతదేశం టాప్ లో ఉంటుంది, మనకు దక్షిణ భారతదేశం అనేది డౌన్ లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో అది మీకు తెలుసు. సో మనకు ఈ కింది భాగంలో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ఈ సింపుల్ కోడ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది, మనకి ఇక్కడ సముద్ర తీర ప్రాంతానికి ఇలా ఆనుకొని ఉంటాయి. సో మనకు కొన్ని రాష్ట్రాలు అనేవి, ఓకేనా. సో కింద మనకు శ్రీలంక అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రాష్ట్రాలకి చాలా సింపుల్ కోడ్ ఉంది. ఆ యొక్క కోడ్ ఏంటంటే మనకు, సో చూడండి ఫ్రెండ్స్, ఆ కాకి ఓ గోమాత. చాలా సింపుల్ కోడ్, ఫన్నీగా ఉంది కదా. ఆ కాకి ఓ గోమాత అనేది మనకు దక్షిణ భారతదేశంలో సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలను గుర్తించుకోవడానికి చాలా సింపుల్ కోడ్. ఆ కాకి ఓ గోమాత. సో ఈ యొక్క కోడ్ అనేది మనకు ఏ విధంగా సూట్ అయిందో చూద్దాం. సో రాష్ట్రాలు ఇప్పుడు ఏ రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం అనమాట. సో ఆ కాకి ఓ గోమాత. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఓకేనా. 2 కాలు ఉన్నాయి కాబట్టి అందులో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు రాష్ట్రం అనేది. నేనైతే కా అంటే స్టార్టింగ్ మనకు కర్ణాటక అనేది రాస్తున్నాను, ఓకేనా. కీ అంటే కేరళ, ఓకే. కీ అంటే కేరళ. ఓ అంటే ఒరిస్సా, ఓ అంటే ఒరిస్సా. గో అంటే గోవా, ఓకేనా. గో అంటే గోవా. మా అంటే మహారాష్ట్ర, ఓకేనా. మా అంటే మహారాష్ట్ర. తా అంటే తమిళనాడు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు దక్షిణ భారతదేశంలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో సో సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలకి ఒక సింపుల్ కోడ్ అనేది ఈ యొక్క వీడియోలో మీరు బాగా నేర్చుకున్నారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఇటువంటి కోడ్స్ అనేవి చాలా ఉన్నాయి నా దగ్గర. సో తప్పకుండా వాటిని అన్నింటినీ అందించే ప్రయత్నం చేస్తాను. సో కొన్ని ఏమో నేను తయారు చేసినవి, సో మరికొన్ని ఏమో మా టీచర్స్ ద్వారా కూడా నేర్చుకునేవి చాలా ఉన్నాయన్నమాట. సో అన్ని కాంపిటేటివ్ అంటే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ సో టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ప్రతిరోజు అందిస్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.